హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి వీడియోలో మనం వందే మాతరం మూవ్మెంట్ టైంలో ఆంధ్రాలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇన్సిడెంట్ రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఇన్సిడెంట్. ఇది మనకి 1907 ఏప్రిల్ 24న జరిగింది. 1907 ఏప్రిల్ 24న జరిగింది. నెక్స్ట్ కాకినాడ ఇన్సిడెంట్ 1907 మే 31st. థర్డ్ ఇన్సిడెంట్ కోటప్పకొండ ఇన్సిడెంట్ 1909 Feb 18th. తెనాలి బాంబ్ కేస్ 1909 ఏప్రిల్ 6th. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ టూర్ టు ఆంధ్ర. ఇవి మెయిన్ గా వందే మాతరం టైంలో జరిగిన ఆంధ్రలో ఇన్సిడెంట్స్ అన్నమాట. సో ఇవి మీరు క్రోనలాజికల్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ రీసెంట్ గానే మనకి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగారు. క్రోనలాజికల్ ఆర్డర్ గానే అడిగారు, ఏ ఇన్సిడెంట్ తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. మీరు ఈ ఆర్డర్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఇన్సిడెంట్స్ ఏ మూమెంట్ టైంలో జరిగాయి అన్నది కూడా ఇంపార్టెంటే. లైక్ ఈ ఇన్సిడెంట్స్ ఇచ్చేసి ఈ ఇన్సిడెంట్స్ అనేవి క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో జరిగాయని కావచ్చు, లేదా సాల్ట్ సత్యాగ్రహ ఇన్సిడెంట్ లో జరిగాయని కానీ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో జరిగాయని, ఇలా కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. వందే మాతరం మూవ్మెంట్ టైంలో రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్, కాకినాడ ఇన్సిడెంట్, కోటప్పకొండ ఇన్సిడెంట్, తెనాలి బాంబ్ కేస్ అండ్ బిపిన్ చంద్రపాల్ టూర్ టు ఆంధ్ర. సో ఫస్ట్ ఇన్సిడెంట్ రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఇన్సిడెంట్. దీని గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఇన్సిడెంట్ ఇది 1907 లో ఏప్రిల్ 24న జరిగిందని ఇందాక చూసాం కదా మనం. సో ఈ ఇన్సిడెంట్ లో ఈ పర్సన్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా యాజ్ ఇట్ ఈస్ ఇలానే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు? మార్క్ హంటర్. రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ కి ప్రిన్సిపల్ మార్క్ హంటర్. స్టూడెంట్ లీడర్ జె రామచంద్రారావు. ట్రైనింగ్ టీచర్ గాడిచల్ల హరిసర్వోత్తమరావు. సో ఈ జె రామచంద్రారావు అనే స్టూడెంట్ లీడర్ ఎవరు అంటే, బాలభారతి సమితి అనేది 1907 లో ఫామ్ అయింది. బాలభారతి సమితి. సో ఈ బాలభారతి సమితిలో నైట్ స్కూల్స్ కి టీచర్ గా వర్క్ చేశారు ఆయన. నైట్ స్కూల్స్ కి టీచర్ గా. సో అప్పట్లో నైట్ స్కూల్స్ రన్ చేసేవాళ్ళు కదా, అందులో టీచర్ గా జె రామచంద్రారావు వర్క్ చేశారు. ఈ బాలభారతి సమితి గురించి చూద్దాం. లైక్ 1907 లో ఫామ్ చేశారు. దీన్ని ఫామ్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే మనకి టంగుటూరి శ్రీరాములు. ఇందులో మెయిన్ పర్సన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చిలకూరు వీరభద్రారావు. చిలకూరు, ఈ పర్సన్ గుర్తుపెట్టుకోండి, చిలకూరు వీరభద్రారావు. చిలకూరు వీరభద్రారావు, టంగుటూరి శ్రీరాములు, కంచుమర్తి రామచంద్ర, గంటే లక్ష్మణ. ఇక్కడ మీకు ఇంకొక బిట్ కూడా కవర్ అయింది. ఏంటంటే బాలభారతి సమితిని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1907. ఇందులో పర్సన్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? చిలకూరు వీరభద్రారావు, టంగుటూరి శ్రీరాములు, కంచుమర్తి రామచంద్ర, గంటే లక్ష్మణ. వీళ్ళు ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి? గాడిచల్ల హరిసర్వోత్తమరావు అనే ఆయన ట్రైనింగ్ టీచర్. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే మార్క్ హంటర్ కి ఒక కంప్లైంట్ వచ్చింది. లైక్ స్టూడెంట్స్ అందరూ కూడా బాలభారతి సమితిలో జాయిన్ అవుతున్నారు అండ్ అలానే వందే మాతరం బ్యాడ్జ్ని ధరించి నినాదాలను చేస్తున్నారు అని చెప్పి. సో హంటర్ గారు ఒక మీటింగ్ పెట్టి, మార్క్ హంటర్, సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా బాలభారతి సమితిలో జాయిన్ అవ్వకండి అండ్ వందే మాతరం నినాదాలను చేయకండి అని చెప్పారు. సో వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా గాడిచల్ల హరిసర్వోత్తమరావు గారు బిపిన్ చంద్రపాల్ గారి మాటలు విని ప్రేరేపితం చెంది, సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్టూడెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లైక్ వందే మాతరం నినాదాలను చేయమని చెప్పి. ఈయన మాటలకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్టూడెంట్స్ అందరూ కూడా వందే మాతరం బ్యాడ్జ్ని ధరించి నినాదాలను చేశారనమాట. ఇది ఎప్పుడు జరిగింది అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరిగే టైంలో. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైంలో వీళ్ళ నినాదాలను చేశారు. ఇది మార్క్ హంటర్ కి తెలిసి స్టూడెంట్స్ ని డిస్మిస్ చేశారు. ఆల్మోస్ట్ 222 ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే 138+ స్టూడెంట్స్ ని వీళ్ళు డిస్మిస్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ తో పాటు గాడిచల్ల హరిసర్వోత్తమరావుని అండ్ అలానే రామచంద్రరావుని కూడా వీళ్ళు డిస్మిస్ చేశారనమాట. బట్ ఈ స్టూడెంట్స్ కి పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ న్యాపతి సుబ్బారావు, బిఎన్ రావు.
వీళ్ళు మార్క్ హంటర్ ని అర్జ్ చేయగా అంటే బతిమలాడితే మళ్ళీ ఈ స్టూడెంట్స్ ని తీసుకున్నారనమాట. డిస్మిస్ చేసిన స్టూడెంట్స్ ని మళ్ళీ కాలేజ్ లోకి తీసుకోవడం జరిగింది. బట్ గాడిచల్ల హరిసార్వోత్తమరావుని మాత్రం డిస్మిస్ చేశారు. ఇక్కడి నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ లో ఈయన వర్క్ చేయకుండా చేసేసారనమాట. తర్వాత ఏం జరిగింది అంటే గాడిచల్ల హరిసార్వోత్తమరావు గారు బోడి నారాయణరావు అనే పర్సన్ తో కలిసి గాడిచల్ల హరిసార్వోత్తమరావు స్వరాజ్య పేపర్ ని స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొకటి తెలియాలి, స్వరాజ్య పేపర్ కి ఎడిటర్ గా ఉన్నది ఎవరు, ఆర్ఎల్ స్టార్ట్ చేసింది ఎవరంటే గాడిచల్ల హరిసార్వోత్తమరావు. ఎవరితో కలిసి? బోడి నారాయణరావుతో కలిసి. ఇక్కడ కూడా మనకి ఒక బిట్ వచ్చింది. ఈ స్వరాజ్య న్యూస్ పేపర్ లో ఏం చేశారంట, తిరునల్వేరి కేసు ఒకటి జరిగింది, ఇన్సిడెంట్. అందులో నిందితుడైన అంబు అయ్యర్, ఇది గుర్తుపెట్టుకోండి, అంబు అయ్యర్. సో ఈ అంబు అయ్యర్ ని సపోర్ట్ చేస్తూ గాడిచల్ల హరిసార్వోత్తమరావు గారు ఏం చేశారంటే ఒక ఎడిటోరియల్ రాశారు. ఆ ఎడిటోరియల్ నేమ్ ఏంటంట, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆ ఎడిటోరియల్ నేమ్ వచ్చేసి అరెరే ఫిరంగి క్రూర వ్యాగ్రమ. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి చూడండి. అరెరే ఫిరంగి క్రూర వ్యాగ్రమ అనే ఒక ఎడిటోరియల్ ని రాశారు. ఎవరిని సపోర్ట్ చేస్తూ? అంబు అయ్యర్ ని సపోర్ట్ చేస్తూ. ఈ అంబు అయ్యర్ ఎవరు? కల్ప్రిట్. ఎందులో అంటే తిరునల్వేలి కేసులో. సో దీన్ని చూసి బ్రిటిషర్స్ ఏం చేశారంట, గాడిచల్ల హరిసార్వోత్తమరావుని అండ్ బోడి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం వందే మాతరం మూవ్మెంట్ లో అరెస్ట్ అయిన పర్సన్స్ ఎవరు అంటే గాడిచల్ల హరిసార్వోత్తమరావు అండ్ బోడి నారాయణరావు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇదొక్క ఇన్సిడెంట్ లోనే ఎన్ని బిట్స్ ఉన్నాయో చూడండి. సో ఇవంతా కవర్ చేసాం మనం. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది, అదేంటంటే రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఇన్సిడెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ మూవ్మెంట్ లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అంటే అది ఈ ఇన్సిడెంట్ లోనే. సో స్టూడెంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు. అది ఏ ఇన్సిడెంట్ లో అంటే రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఇన్సిడెంట్. ఇది ఓవరాల్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ కాకినాడ ఇన్సిడెంట్. కాకినాడ ఇన్సిడెంట్ మనకి 1907 లో మే 31st జరిగింది. సో ఇందులో ఆఫీసర్స్ ఎవరు? మెడికల్ ఆఫీసర్ గా కెప్టెన్ కెంప్ ఉన్నారు. చైల్డ్ విక్టిమ్ వచ్చేసి కొంపల్ల కృష్ణారావు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా జేఏ కెమ్మింగ్ ఉన్నారు. ఈ నేమ్స్ ని గుర్తుపెట్టుకోండి అండ్ వాళ్ళ పొజిషన్స్ ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే మనకి కెప్టెన్ కెంప్ తన ఆఫీస్ కి గుర్రం మీద వెళ్తూ ఉన్నారు. అప్పుడు కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లల్లో వన్ ఆఫ్ ద పర్సన్ కొంపల్ల కృష్ణారావు అనేవాళ్ళు. సో ఈ కొంపల్ల కృష్ణారావు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈయన వెళ్తున్నప్పుడు వందే మాతరం నినాదాలను చేశారు. సో దానికి ఈయనకి కోపం వచ్చి ఆ పిల్లల్ని కొట్టారనమాట. అందులో ఈ కొంపల్ల కృష్ణారావు ఒకరు. ఈ కొంపల్ల కృష్ణారావుని చాలా ఎక్కువగా కొట్టడం జరిగింది. సో ఈ అబ్బాయి చాలా గాయపడ్డారు. ఇది చూసిన పేర్రాజు అనే పర్సన్ దీనికి విట్నెస్ అన్నమాట. ఈయన చూసారనమాట. చూసినప్పుడు ఈ కెప్టెన్ కెంప్ అనే పర్సన్ క్లబ్ లో ఉన్నారు. పేర్రాజు అంటే ఇక్కడ మనకి చిన్న పేర్రాజు, పెద్ద పేర్రాజు, అర్పిరాల లక్ష్మీ నరసింహరావు. అర్పిరాల లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ వెంకటరమణ. వీళ్ళు మెయిన్ గా కల్ప్రిట్స్. ఎందులో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ఊర్లో ఉన్న వ్యక్తులను కూడా కూడబలుపుకొని తీసుకెళ్లి క్లబ్ లో కెప్టెన్ కెంప్ ఉంటే ఈయన్ని అటాక్ చేస్తారు వీళ్ళందరూ. ఎందుకంటే ఈ చిన్న పిల్లోని ఇంతగా గాయం చేస్తావా అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఊరు వాళ్ళతో కలిసి వెళ్ళి ఈయన్ని అటాక్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ జేఏ కెమ్మింగ్ పోలీస్ ఫోర్స్ ని తీసుకొస్తారు. సో స్పెషల్ ఫోర్స్ ని తీసుకొస్తారనమాట. స్పెషల్ ఫోర్స్ ని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళందరినీ గాయపరచడం జరుగుతుంది అండ్ అరెస్ట్ కూడా చేస్తారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే
ఇందులో ఇంపార్టెంట్ లాయర్స్ వస్తారు. న్యాపతి సుబ్బారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు. వీళ్ళిద్దరు కూడా లాయర్స్ అన్నమాట. న్యాపతి సుబ్బారావు వచ్చేసి మనం చెప్పాం కదా ఊర్లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అని. వీళ్ళతో పాటు 20+ మెంబర్స్ ని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఈయన డిఫెండింగ్ లాయర్ అన్నమాట, వాళ్ళ తరపున వాదించే లాయర్. రఘుపతి వెంకటరత్నం నాయుడు వచ్చేసి కెప్టెన్ కెంప్ ఎవరైతే ఉన్నారో అధికారి, మెడికల్ ఆఫీసర్, ఈయన్ని A1 నిందితుడుగా ఈయన నిలబెడతాడు, A1 కల్ప్రిట్ గా. సో A1 కల్ప్రిట్ గా రఘుపతి వెంకటరత్న నాయుడు కెంప్ ని నిలబెట్టినందుకు గాను ఈయనకి కెంప్కి 300 రూపీస్ ని ఫైన్ వేస్తారనమాట. 300 రూపీస్ ని ఫైన్ వేసి వదిలేయడం జరుగుతుంది. ఆ న్యాపతి సుబ్బారావు ఈ 20 మందిని తరపున పోరాడి వీళ్ళని బయటికి తీసుకొని వస్తారు. అయితే ఇందులో స్పెషల్ పర్సన్ ఉన్నారు, ఈయన అర్పిరాల లక్ష్మీ నరసింహం. సో ఈ అర్పిరాల లక్ష్మీ నరసింహంని పార్థసారథి అయ్యర్ ఈయన అర్పిరాల లక్ష్మీ నరసింహరావు గారు తరపున వాదించిన పర్సన్ ఎవరు అంటే పార్థసారథి అయ్యర్. ఈ నేమ్స్ అన్ని ఇంపార్టెంట్. సో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. న్యాపతి సుబ్బారావు, రఘుపతి వెంకటరత్న నాయుడు వీళ్ళు లాయర్స్ గా వచ్చారు. సో వీళ్ళు కల్ప్రిట్స్ అన్నమాట. ఎవరు? చిన్న పేరు రాజు, పెద్ద పేరు రాజు, అర్పిరాల లక్ష్మీ నరసింహం, వెంకటరమణ, వీళ్ళు ఇది. సో ఓవరాల్ గా ఇది స్టోరీ. ఈ పేరు రాజుని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయన పురజన సభ అనేది స్టార్ట్ చేశారు. ఇండివిజువల్ గా పర్సనాలిటీ వైజ్ చెప్తున్నాను. పేరు రాజు పురజన సభ అనేది 1907 లో స్టార్ట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో పురజన సభని స్టార్ట్ చేసిన పర్సన్, ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరని కూడా అడగచ్చు మనకి, పేరు రాజు అని గుర్తుపెట్టు. ఇది ఓవరాల్ గా కాకినాడ ఇన్సిడెంట్ గురించి. అండ్ దీని ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్రిమినల్ కేసు ఏదైనా ఉంది ఆంధ్రాలో జరిగిందంటే అది ఇదే. ఫస్ట్ క్రిమినల్ కేసు ఇన్ ఆంధ్ర. ఇందాక చూసాం కదా రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్ లో ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ మూవ్మెంట్ లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన ఇన్సిడెంట్ ఏది అంటే రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్. అండ్ కాకినాడ ఇన్సిడెంట్ ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ క్రిమినల్ కేసు ఇన్ ఆంధ్ర ఏంటంటే కాకినాడ దొంగ కేసు. ఇదే అన్నమాట. సో ఓవరాల్ గా ఈ పర్సన్స్ ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్సిడెంట్ కోటప్పకొండ ఇన్సిడెంట్. సో ఈ కోటప్పకొండ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది అంటే ఇక్కడ మీరు పర్సన్స్ ని గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్ హెడ్ వచ్చేసి సుబ్బారావు అనే పర్సన్, బుల్ ఓనర్ చెన్నపరెడ్డి, నెక్స్ట్ సబ్ కలెక్టర్ కశ్యప్, సబ్ మెజిస్ట్రేట్ సుబ్బారావు నాయుడు, తహసీల్దార్ బ్రహ్మానంద నాయుడు. వీళ్ళందరినీ ఇలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కోటప్పకొండ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే కోటప్పకొండలో ఎవ్రీ ఇయర్ మనకి శివుడి జాతరలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడికి చెన్నపరెడ్డి అనే వ్యక్తి తన ఎద్దుని తీసుకొని వస్తాడు, బుల్ని తీసుకొస్తాడు అనమాట. అక్కడ తీసుకొని రాగా సో ఇది ఏంటి అంటే ఓవరాల్ గా వందే మాత్రం ఇన్సిడెంట్ అనేది అర్బన్ ఏరియాస్ ఆర్ టౌన్ ఏరియాస్ లోనే కాకుండా పల్లెటూరు వరకు తీసుకెళ్లేది, అక్కడ వరకు పాకింది అని చెప్పడానికి అసలైన నిదర్శనం ఏదన్నా ఉందంటే అది కోటప్పకొండ ఇన్సిడెంట్ అన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ లో మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇందులో చెన్నపరెడ్డి బుల్ని తీసుకెళ్తారు, ఎద్దుని తీసుకెళ్తారు. సో ఆ కొండ మీద ఏం జరుగుతుందంటే అక్కడ చాలా అల్లర్లు జరుగుతూ ఉంటాయి. లైక్ వందే మాత్రం మూమెంట్ అక్కడ జరుగుతున్నందుకు ఓవరాల్ గా ఇండియాలో ఇక్కడికి జాతరలో వచ్చిన వాళ్ళందరూ గోల్ చేస్తా ఉంటారనమాట, వందే మాత్రం నినాదాలను పలకడం ఇలాగా. సో వాళ్ళని ఆపడానికి వచ్చిన పోలీస్ స్టేషన్ హెడ్, టెంపరీ హెడ్ ఎవరు ఆ కొండ మీద ఉన్నదంటే సుబ్బారావు. సో వాళ్ళని కొడుతూ ఉంటారు. ఆ దాడుల్లో అందులో చెన్నపరెడ్డి యొక్క బుల్కి తగులుతుంది అనమాట. ఎద్దుకు దెబ్బ తగ్గడం వల్ల చెన్నపరెడ్డి ఏం చేస్తారు, పోలీస్ మీద చేయి చేసుకుంటారు. సో పోలీస్ మీద చేయి చేసుకున్నందుకు చాలా పెద్దగా అయిపోతుంది ఆ గొడవ అనేది. అయిన తర్వాత సబ్ కలెక్టర్ కశ్యప్ వస్తారు అక్కడికి, సబ్ మెజిస్ట్రేట్ సుబ్బారావు నాయుడు, తహసీల్దార్ బ్రహ్మానంద నాయుడు, ఇంతమంది అక్కడికి వస్తారు. ఎందుకంటే అంత పెద్ద ఈవెంట్ అది, శివుడిది జరిగే కోటప్పకొండ మీద జరిగే జాతర అనేది. సో అక్కడికి వీళ్ళందరూ వస్తారు. సో వీళ్ళందరూ అణిచివేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ అణిచివేయడానికి ట్రై చేసిన ఒక పోలీస్ పర్సన్ చనిపోతారు, ముగ్గురు అందులో ఉన్న నార్మల్ పీపుల్, నార్మల్ పీపుల్ కూడా చనిపోవడం జరుగుతుంది. సో ఇంత పెద్ద థింగ్ జరిగినందుకు గాను చెన్నపరెడ్డిని హ్యాంగ్ చేశారు. ఇది ఇంపార్టెంట్, ఉరి తీశారు. సో వందే మాతరం టైంలో హ్యాంగ్ చేసిన పర్సన్ ఎవరు, ఉరి తీయబడ్డ వ్యక్తి ఎవరు
చెన్నపరెడ్డి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరంటే ఆయన ఎద్దుకి ఓనర్ అన్నమాట. చెన్నపరెడ్డిని ఉరి తీస్తారు. అండ్ అలానే సబ్ కలెక్టర్ కశ్యప్ని, సుబ్బారావుని వీళ్ళని డిస్మిస్ చేస్తారనమాట టెంపరీగా. అది సబ్ మెజిస్ట్రేట్ సుబ్బారావు నాయుడు, బ్రహ్మానంద్ నాయుడు వీళ్ళిద్దరిని ఆ జాబ్స్ లో నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది అవుట్కమ్స్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెన్నపరెడ్డి అనే పర్సన్ ని ఉరి తీశారు. నెక్స్ట్ అప్పుడు టెంపరీ హెడ్ ఎవరు ఉన్నారు పోలీస్ స్టేషన్ కి అంటే ఆ కొండ మీద ఉంటారు కదా పోలీసులు, అందులో హెడ్ ఎవరు అంటే సుబ్బారావు, సబ్ మెజిస్ట్రేట్ సుబ్బారావు నాయుడు, తహసీల్దార్ బ్రహ్మానంద నాయుడు. ఇది ఓవరాల్ గా మనకి కోటప్పకొండ ఇన్సిడెంట్ అనేది. ఇందులో అవుట్కమ్ ఏంటంటే చెన్నపరెడ్డిని ఉరి తీశారు. నెక్స్ట్ ఇన్సిడెంట్ తెనాలి బాంబ్ కేస్. ఇది 1909 లో జరిగిందనమాట, April 6th. సో వీళ్ళ అజెండా ఏంటి అంటే కంచర్లపాలెం రైల్వే ట్రాక్ దగ్గర హౌరా ఎక్స్ప్రెస్ ని బ్లాస్ట్ చేసేదే వీళ్ళ మెయిన్ అజెండా. సో ఇలా ప్లాన్ చేసిన వాళ్ళు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య అండ్ వెంకటరాయుడు వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఈ రైల్వే ట్రాక్ దగ్గర బాంబ్ ని ఫిక్స్ చేశారు. బట్ చెన్నోడు అనే వ్యక్తి నార్మల్ గా పర్సన్ అనమాట, కంచర్లపాలెం ఏరియాలో ఉన్న పర్సన్. ఈయన ఈ రైల్వే ట్రాక్ ని దాటుతూ ఉన్నప్పుడు ఆ బాంబు మీద కాలేసి పేలి చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని చూసిన వ్యక్తి ఎవరు అంటే జగ్గన్న. ఈయన పర్సన్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జగ్గన్న అనే పర్సన్ విట్నెస్ అన్నమాట. చూసి వీళ్ళ వల్లే ఈ వ్యక్తి చెన్నోడు అనే వ్యక్తి చనిపోయారు అని చెప్పి ఈయన వీళ్ళకి సపోర్ట్ గా, వీళ్ళకి ఆపోజిట్ గా కంప్లైంట్ చేస్తారు. సో ఇందులో వీళ్ళని అరెస్ట్ చేస్తారనమాట. ఈ ముగ్గురు వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అయితే మన టంగుటూరి ప్రకాశం గారు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. టంగుటూరి ప్రకాశం గారు లాయర్ కదా, ఈయన వీళ్ళ తరపున వాదిస్తారనమాట. ఈ కల్పిట్స్ తరపున వాదించిన లాయర్. ఈ లక్కరాజు బసవయ్య అండ్ వెంకటరాయుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే స్వరాజ్య సంపద అనే టైటిల్ తో పాంప్లెట్స్ ని పంచుతారు. ఈ పాంప్లెట్స్ ని పంచడం వల్ల వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎవరెవరిని? లక్కరాజు బసవయ్య అండ్ వెంకటరాయుడు, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఈ చుక్కపల్లి రామయ్యనేమో ఈ బాంబ్ కేసుకు గాను అరెస్ట్ చేస్తారు. వీళ్ళ తరపున వాదించిన వ్యక్తి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో ఇది ఓవరాల్ గా మీరు గుర్తుంచుకోవాల్సినవి. సో 4 ఇన్సిడెంట్స్ జరిగాయి. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ విజిట్ టు ఆంధ్ర అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్ లో జరిగింది, కొంచెం పెద్ద టాపిక్ అన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఓవరాల్ గా ఒక్కసారి ఈ వీడియో మొత్తంలో ఏం చెప్పుకున్నామో చూద్దాం. సో రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఇన్సిడెంట్, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. దీన్నే ఫస్ట్ టైం మనకి బోడి నారాయణరావు అండ్ గాడిచల్ల హరసర్వోత్తమరావు గారు అరెస్ట్ చేసిన పర్సన్స్ అనమాట. ఫస్ట్ టైం అరెస్ట్ అవ్వబడ్డ పర్సన్స్. నెక్స్ట్ కాకినాడ ఇన్సిడెంట్, ఇది ఫస్ట్ క్రిమినల్ కేసు ఇన్ ఆంధ్ర. కోటప్పకొండ ఇన్సిడెంట్ లో చెన్నపరెడ్డిని ఫస్ట్ టైం హ్యాంగ్ చేశారు. నెక్స్ట్ తెనాలి బాంబ్ కేస్, ఇక్కడ చెన్నోడు అనే పర్సన్ చనిపోవడం జరుగుతుంది. సో కంచర్లపాలెం దగ్గర వీళ్ళు బాంబ్ ని ఫిక్స్ చేస్తారు హౌరా ఎక్స్ప్రెస్ ని పేల్చడం కోసం. ఇది ఓవరాల్ గా మనకి వందే మాతరం టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని నేను కవర్ చేశాను. సో కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఈ వీడియోని ఇంకోసారి చూడండి. సో మీకు రివిజన్ అవుతుంది ఓవరాల్ గా. అండ్ మనం శరచంద్ర ఐఏఎస్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ ని April 9th స్టార్ట్ చేస్తున్నాము. బోత్ క్లాస్ రూమ్ అండ్ టెస్ట్ సిరీస్ కోర్స్ ని. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో జాయిన్ అవ్వండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం శరత్ చంద్ర ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.